హాయ్ పిల్లలు, ఈరోజు మీ ముందుకి మరొక మంచి కథతో వచ్చేసాను. కథ పేరేంటో తెలుసా? స్నేహము. అనగనగనగనగనగా ఒకరోజు ఇద్దరు స్నేహితులు వేసవి సెలవులకు పట్టణంలో ఉన్న వారి బంధువుల ఇంటికి వెళుతున్నారన్నమాట. అది అడవి మార్గం. దారిలో వారికి ఒక ఎలుగుబంటి కనబడింది. దానిని చూసి ఇద్దరు స్నేహితులు పరిగెత్తుకుంటూ ఒక చెట్టు వద్దకు చేరారు. ఒకడు చెట్టు పైకి ఎక్కిపోయాడు. రెండోవానికి పాపం చెట్టు ఎక్కడం రావటం లేదు. పోనీ మిత్రుడైనా సహాయం చేస్తాడేమో అంటే ముందే చెట్టు పైకి ఎక్కి కూర్చున్నాడు. రెండోవాడు వెంటనే ఒక ఉపాయం ఆలోచించి చచ్చిన వాడిలాగా ఆ చెట్టు కిందే పడి ఉన్నాడు. ఇంతలో ఎలుగుబంటు రానే వచ్చింది. శవంలా పడుకున్న వాని వాసన చూసి చచ్చిన శవమని ఎలుగుబంటి వెళ్ళిపోయింది. ఎలుగుబంటి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత చెట్టెక్కినవాడు దిగి పడుకున్న వాని దగ్గరికి వచ్చి, మిత్రమా, ఆ ఎలుగుబంటి నీ చెవిలో ఏం చెప్పింది అని అడిగాడు. దానికి సమాధానంగా రెండోవాడు, ఆపదలో ఉన్న మిత్రునికి సహాయపడని వారితో స్నేహం ఎప్పుడూ చేయకూడదు అని చెప్పింది అన్నాడు. అది విన్న మిత్రుడు సిగ్గుతో తలవించుకుని ఉన్నాడనమాట. దీనివల్ల నీతేంటో చెప్పనా? ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడనమాట. అంతేగాని అపాయం వచ్చినప్పుడు స్నేహితుడిని విడిచిపెట్టి పారిపోయేవాడు ఎప్పటికీ మిత్రుడు కాలేడు. సరేనా ఫ్రెండ్స్? రేపు మరొక మంచి కథతో వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కథ ఎలా ఉందో చూసి కామెంట్ కూడా చెప్పండి.